నేడు అమరావతిలో సుపరిపాలనలో తొలి అడుగు సమావేశం పూర్తయిన ఏర్పాట్లు. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు సుపరిపాలనలో తొలి అడుగు పేరిట రాష్ట్ర సచివాలయం వెనుక వైపు సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కూటమి నేతలు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏడాది కాలంలో సాధించిన అభివృద్ధిపై చర్చించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో సీఎం నేతృత్వంలో విస్తృతంగా చర్చించారు. అంతేగాక స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి. జరుగుతున్న ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి పరిశీలించారు. ప్రధాన వేదిక సమావేశ ప్రాంగణంలో సిట్టింగ్ ఏర్పాట్లు, లైటింగ్, పార్కింగ్ తదితర ఏర్పాట్లను వారు పరిశీలించారు. రెగ్యులర్గా జరిగే సమావేశాలకు భిన్నంగా సుపరిపాలనలో తొలి అడుగు సమావేశం జరగనుంది. మొత్తం సమావేశ ప్రాంగణంలో ప్రత్యేకంగా రౌండ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈ టేబుళ్ల వద్ద జిల్లాల వారీగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి కూర్చుని ఆయా నియోజకవర్గాల్లో ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి, భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ పథకాలు, ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. అంతేకాక వికసిత్ భారత్లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక అమలు ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టబోయే ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. సమావేశం అనంతరం అందరితో కలిసి సీఎం భోజనం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సమావేశంలో పాల్గొనే ప్రతినిధులు కూర్చునేందుకు ప్రధాన వేదికతో కూడిన రౌండ్ టేబుళ్లతో సభా ప్రాంగణం సిద్ధమైంది. దానిని ఆనుకుని సమావేశానికి వచ్చిన సీఎం, డిప్యూటీ సీఎం సహా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు రాత్రి భోజనం చేసేందుకు మరో ప్రాంగణం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ వెంట గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ భార్గవ్ తేజ్, రాష్ట్ర ప్రణాళికా శాఖ సంయుక్త కార్యదర్శి అనంత శంకర్, గుంటూరు ఆర్డీఓ శ్రీనివాసరావు, ప్రోటోకాల్ అదనపు డైరెక్టర్ మోహన్ రావు, సిఆర్వీఏ ఎస్సీ ధనుంజయ్, గుంటూరు డిఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి, ఇతర విభాగాల అధికారులు